రాత్రికి రాత్రే ఇళ్లను నేలమట్టం చేసిన అధికారులు, సామాన్లు కూడా తీసుకోనివ్వకుండా బయటకు తోసేసిన వైనం. ఎండలో ఎండుతూ, వర్షంలో తడుస్తూ రోడ్డుపైనే అభాగ్య కుటుంబాలు. కూటమి ప్రభుత్వం వచ్చాక నమ్మించి మోసం చేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు. ఇంటి స్థలాలు చూపిస్తామని చెప్పిన కమిషనర్ ఆ తర్వాత పట్టించుకోలేదని ఆరోపణ. పిల్లల చదువులు, తిండి లేక నరకం చూస్తున్నామని కలెక్టర్ వెంటనే స్పందించి న్యాయం చేయాలని కన్నీటి విజ్ఞప్తి. నమస్కారం. విజన్ టీవీ బిగ్ న్యూస్ బులెటిన్కు స్వాగతం. ఒకవైపు సంక్షేమ పథకాల పేరుతో ఊదరగొడుతున్న పాలకులు, మరోవైపు పేదల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. తల్లికి వందనం అని పేర్లు పెట్టడం బాగానే ఉంది. కాని కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చివేసి తల్లులను, పసిపిల్లలను రోడ్డున పడేయడం ఏ రకమైన న్యాయం? తెల్లవారకముందే వచ్చి కనీసం ఇంట్లో ఉన్న సామాన్లు కూడా బయటకు తీసుకోనివ్వకుండా పోలీసులతో ఖాళీ చేయించి ఇళ్లను నేలమట్టం చేశారు. వర్షంలో తడుస్తూ ఆకలితో అలమటిస్తున్న ఆ అభాగ్యుల కన్నీటి కథనంపై విజన్ టీవీ ప్రత్యేక రిపోర్ట్. మా గూడు కూల్చారయ్యా, మా బతుకు రోడ్డున పడింది అంటూ బాధితులు పెడుతున్న రోదనలు ఇవి. ఓట్లు అడిగేటప్పుడు కాళ్లావేళ్ల పడిన నాయకులు ఇప్పుడు తమ పరిస్థితి ఏంటో వచ్చి చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున వచ్చి అసలు ఏమాత్రం సమయం ఇవ్వకుండా ఇళ్లను పడగొట్టారని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులతో వచ్చి తమను బయటకు తోసేశారని, వండుకుని తినేందుకున్న సామాన్లను కూడా నష్టం చేశారని ఆరోపిస్తున్నారు. ఆఖరికి నీళ్లు తాగడానికి కూడా అవకాశం లేకుండా చేశారని వాపోతున్నారు. స్థానిక నాయకుడు భూమా బ్రహ్మానందరెడ్డి గారు తమకు ప్రత్యామ్నాయం చూపించే వరకు ఇళ్లను టచ్ చేయవద్దని చెప్పారని, కాని ఆయన ఊరిలో లేని సమయం చూసి అధికారులు రాత్రికి రాత్రే ఇళ్లను నేలమట్టం చేశారని చెబుతున్నారు. మున్సిపల్ కమిషనర్ చర్చిలో అందరి ముందు వాగ్దానం చేశారని, ఇళ్ల స్థలాలు ఇచ్చేంతవరకు రెంట్ ఇస్తామని చెప్పి ఇప్పుడు అటు అధికారులుగాని ఇటు నాయకులుగాని ముఖం చాటేశారని, ప్రస్తుతం కురుస్తున్న వర్షంలో తడుస్తూ ఎండకు ఎండుతూ రోడ్డుపైనే కాలం వెళ్లదీస్తున్నారు. పిల్లల చదువులు ఆగమైపోతున్నాయని, బడికి వెళ్లే పరిస్థితి లేక ఆకలితో అలమటిస్తున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజులైనా ఏ ఒక్క అధికారిగాని, వార్డు కౌన్సిలర్లుగాని కనీసం వచ్చి పరామర్శించలేదని కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు, ఉన్నతాధికారులు స్పందించి తమకు నివాసం ఉండేందుకు చిన్న స్థలం చూపిస్తే చాలని, తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలని ఈ పేద కుటుంబాలు దీనంగా అభ్యర్థిస్తున్నాయి. సార్, మా వీళ్ళన్నీ రాత్రి తెల్లారుజామునే వచ్చినారు, కూర్చున్నారు సార్. మాకు ఎవరు ఆ చేపలు వేయడం లేదు, ఎందుకు చేస్తున్నారు ఇట్లా? వాళ్ళు పనుకొని నిద్రలు పోతున్నాం కానీ వచ్చి కొడుతున్నారని వచ్చి ఎవరు ఆదరకలేదు సార్. మాకు భూమా బ్రహ్మానందం రెడ్డి 2 నెలలు ఆపినాడు సార్. ఆయనప్పుడు నాన్న భాస్కర్ రెడ్డి వచ్చంటే ఆయన కేసు పెడతామని అన్నారు సార్. మాకు అండ ఆపు ఎవరు లేరు సార్. ఇంట్లో సందులకు తాగి కనీసం నీళ్ళన్న తాగారని చెప్పలేదు సార్. రోడ్డు మీద నిలబెట్టి మమ్మల్ని, మా పిల్లలు వర్షానికి కట్టనే నానుకుంటే పట్టాలు కప్పుకొని సామాను ఆమె దయచేసి మా బాధలు చూడలేక మా ఇంటి కాడ పెట్టుకున్నారని మావంతా సామాను కూల్చినారయ్యా. పోలీసు వాళ్ళే ఇచ్చి మమ్మల్ని బయటికి దొప్పినారు. మమ్మల్ని సామాను గుర్తి తీసుకెళ్లేదయ్యా. ఎక్కడన్నా కమిషనర్, ఆయన 3 ఎమ్మెల్యే అందరూ చూసి గుర్తి మా జీవితాలు ఇట్టున్నాయి. మళ్ళీ మేము ఏళ్ళని అడగాల, ఎక్కడ చేయాలి? ప్రభుత్వం మమ్మల్ని ఏం ఆదకలేదు. మళ్ళీ మీరు దయచేసి మాకు ఏం చేస్తారో మీకు వందనాలు పెడతానయ్యా. మీరు రారయ్యా, వచ్చి చూస్తున్నారు మా జీవితాలు ఎట్టున్నాయ్యా. న్యాయం చేయ, మాకు చేసేది నేను ఎక్కువ చేసి తీయమని మేము చెప్పినామయ్యా. మాకు ఎవరు చేయలేదు. ఈ ప్రభుత్వంలో ఎవరు ఎన్నికలేదు గుర్తి మమ్మల్ని. అసలు ఇంతవరకు ఆ నాయకులైతే ఆ తిమ్మయ్య ఆడున్నారు, ఎక్కడున్నారని గుర్తి పట్టించుకోవడం లేదు మమ్మల్ని. ఆ పొద్దు ఏం చెప్పినారు, ఈ పొద్దు ఏం చేస్తున్నారు? మీరే నాయకులు ఎన్నుకొని చూడారయ్యా. మా జీవితాలను, మా పిల్లల జల్లు ఇటనే రోడ్ల మీద ఉండాలా? చెప్పండి సార్, మీరు ఎక్కడున్నారయ్యా? బ్రహ్మానందం రెడ్డి సార్ అడిగితే అమ్మ మీకు ఇల్లు ఇచ్చేంత వరకు ఏం కథల్ని మీరు పట్టచ్చి చేయకమని చెప్పినాడు ఆ సార్ మాకు. కానీ ఆయన లేని ఊర్లో చూసి మమ్మల్ని తెల్లాడితే ఏమన్నా చేస్తారేమని రాత్రి తెల్లారుదామని 5కే వచ్చి పోలీసు వాళ్ళు మమ్మల్ని ఇంట్లోంచి సామాన్ తీసుకుంటానగానే బయటికి దొబ్బి కొట్టిపించినారు సార్. అది ఇంత దారుణమైన పని ఏ ప్రభుత్వం చేయలేదయ్యా. ఆయన ఊర్లో లేక చూసి భాస్కర్ రెడ్డి సార్ వచ్చంటే ఆయన
ఆయన మీద కేసు పెడతామన్నారు. ఆయన ఒక్కైనా మా పక్కన నిలబడినాడే కానీ ఎవరు నిలవలేదు ఇంతవరకు. ఇది దయచేసి మీరు ఏదో ఒకటి చేయరు పెద్దలు అని మిమ్మల్ని అడుగుతున్నాం చేతులు వందలాలు పెట్టి. సార్ ఆయన కమిషనర్ సార్ కూడా మాకు ఇల్లులు ఎక్కడ దళితులమని ఇవ్వడం లేదు ఎస్సీ వాళ్ళకని అని అంటే, సరే అమ్మా మీరు ఎక్కడైనా కానీ ఇల్లు తీసుకోరి, లేదు రెంట్కు మేము కడతాము, వాళ్ళు మేము స్థలాలు ఇచ్చేంత వరకు రెంట్ మేము కడతామని కూడా వాగ్దానం చేసినారు సార్. చర్చిలోనే చెప్పినాడు సార్ ఆ సార్ కూడా. కానీ ఇంతవరకు అయితే మా ఇల్లు పడగొట్టిన తర్వాత ఎవరే కానీ మమ్మల్ని వచ్చి తొక్కి చూడలేరు. ఎలా ఉండారమ్మా, ఏం తింటున్నారు, ఎక్కడున్నారని కూడా ఎవరే కానీ పరామర్శించలేదు సార్. మావైతే మటుకు వర్షంలో దడుచుకుంటా ఎండలు ఎండుకుంటూ ఇక్కడనే ఉన్నాం సార్. వండుక తిని కూడా మాకు అవకాశం లేదు సార్. మా సామాన్లు సగం నష్టం చేసినారు. అది కూడా ఏమ్మా ఎట్లా ఉండారు అని ఒక్కరు కాకుండా ఒకరు కూడా రాలేదు సార్. ఫరూక్ సార్ కూడా దయచేసి ఆయన చూసింటాడు కదా సార్, ఆయన కూడా వచ్చి ఏమ్మా ఏం సరే అవి తీసేసినారు, మరి మీ పరిస్థితి ఎలా ఉంది అని ఒక్కరు కూడా మమ్మల్ని అయితే చూడలేదు సార్. సార్ ఏమో సార్ మేము ఎస్సీ వాళ్ళం ఇల్లు ఇవ్వడం లేదు, మాకు కనీసం మీరు ఇల్లు చూపించినాక మా ఇల్లు పడగొట్టారు సార్, మేమైతే ఉండము, మేము ఉంటామని కూడా మేము అడగడం లేదు సార్. మాకు ఇల్లు చూపించి ఇవి తీసుకుపోయి ఆడేసుకుంటాం సార్ గుడిసెలు, మా పిల్లలు స్కూల్లో కొన్ని ఇబ్బంది అవుతుంది సార్ అని మేము అడిగితే ఆ సార్ ఏమన్నాడు, సరే ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు మీరు టచ్ చేయలేమ్మా అని చెప్పేసి ఆయన భూమా బ్రహ్మానందం రెడ్డి సార్ చెప్పినాడు. ఆయన దయతో నిలబెట్టినాడు కూడా. ఆయన లేని సమయంలో వీళ్ళు కుప్పగులు చేసినారు. ఆయన వచ్చి చూసేసరికి మా ఇల్లులలో నేలమట్టం అయిపోయినాయి, కట్టుకుంటే బట్టలతో సహా నాశనం అయిపోయినాయి సార్. అది రేకుల చెట్టు కూడా కుప్పగులు చేసినారు. 5 పైసలు చేతికి రాలేదు సార్. ఇంటి వేసుకునే అప్పు కూడా ఇల్లు తీరలేదు సార్. మేము అప్పు కడుతూనే ఉన్నాము. ఇప్పుడైతే మటుకు కమిషనర్ సార్ గారు చర్చిలో కూర్చొని సరేమ్మా వాళ్ళకి ఇల్లు వెళ్ళానన్నా ఏమన్నా చూసుకుంటే మేమైనా చూస్తాము, రెంట్ మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చి మీకు ఇల్లు ఇచ్చేంత వరకు మేము రెంట్ మేము భరాయిస్తాను, గవర్నమెంటే భరాయిస్తారు, మున్సిపాలిటీ వాళ్ళే కట్టుకుంటామన్నారు. మున్సిపల్ కమిషనర్ గానీ ఎవరే గానీ రాలే సార్. ఫరూక్ సార్ రాలేదు, మున్సిపల్ కమిషనర్ రాలేదు. మొన్న 1వ తారీఖున పోయిన నెల వచ్చినాడు ఫరూక్ సారు, మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చామమ్మా రాచామని చెప్పినారు. ఆ సార్ కూడా ఇంతవరకు మళ్ళీ వార్డులోకి కూడా రాలేదు. ఈ వార్డులో ఏం జరుగుతుంది అనేది కూడా లేదు. వార్డు నంబర్ చూసే వాళ్ళకి రాసుకొని రాన్నాడు కానీ దప్పడపల్లి మరియమ్మ అని అమ్మది నాది ఇంతవరకు మాకు బొత్తి ఎక్కడ స్థలాలు లేదు సార్. ఎంక్వైరీ చేసుకోండి, ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే మాకు దయచేసి అన్న తలదాస్తానికి స్థలం ఇవ్వండి. నమస్తే సార్, మేమందరము రోడ్డు మీదనే ఉంటున్నాం సార్. కానీ 3 రోజులు అవుతుంది సార్ జరిగి, ఎవరు రాలేదు సార్ మమ్మల్ని ఆదుకోనికి. మీరన్నా చూసి మా గురించి కొంచెం ఆలోచించండి సార్. మేము చాలా కష్టంలో ఉన్నాం సార్. ఆ సామాన్లలో నష్టం అయిపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు తిమ్మయ్య వీళ్ళెవ్వరు మా దగ్గరికి వచ్చి ఏమో ఎక్కడున్నారా అని కనుక్కోవడం లేదు, మా గురించి ఆలోచించలేదు. రాజకీయ నాయకులు ఎవ్వరు రాలేదు సార్, మా దగ్గరికే రాలేదు సార్. మీరన్నా చూసి వీడియో మాకు ఏదో ఒకటి సాయం చేస్తాం, మేము అక్కడికి వెళ్ళిపోతాం సార్. మీరు ఇచ్చిన కాడైతే మేము ఉంటాం సార్, ఇక్కడికి ఎప్పటికీ రాము సార్. మా పరిస్థితి కొద్దిగా అర్థం చేసుకోండి సార్, మీకు పుణ్యం ఉంటుంది. మేమేమన్నా మిమ్మల్ని తప్పుగా మాట్లాడినా మమ్మల్ని క్షమించండి సార్. దయచేసి మమ్మల్ని ఆదుకోండి సార్. వానకుంటున్నాం సార్, మావేమన్నా తప్పులు ఉన్నాయి పెద్ద మనసు చేసుకొని క్షమించి మాకు ఏదో ఒక దారి చూపియండి సార్. మా పిల్లల జీవితాలు సార్ బల్ల పోతున్నారు, బడికి కూడా పంపించుకోవడం లేదు, కనీసం వాళ్ళకి తిండి పెట్టడానికి కూడా లేదు సార్. చాలా కష్టంగా ఉంది సార్. కొద్దిగా మా గురించి పట్టించుకోండి సార్ మీరన్నా.